తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. హరే కృష్ణ. కన్హా గర్ల్ 385 పేరు వినుంటారు కదా. ఎంత చక్కగా నామం పెట్టుకుని తులసిమాల వేసుకుని చక్కగా వీడియోస్ లో కనిపిస్తూ ఉంటారు. వారే హేమలత. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారు ఉండేది కోయంబత్తూరులో. ఎంత చక్కగా కృష్ణ భక్తిని చాటుతున్నారో కదా. ఒకసారి ఇలా కాల్ చేసి మీరు చాలా బాగా చెబుతున్నారండి, మీలాంటి వాళ్ళు ఇప్పుడు యంగర్ జనరేషన్ కి ఇలా అర్థమయ్యే రీతిలో చెప్తే చాలా బాగుంటుంది, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం అనగానే కోయంబత్తూరు నుంచి మన కోసం హైదరాబాద్ వచ్చారు. చాలా సంతోషం. వారికి థ్యాంక్ యూ చెబుతూ, అంటే సనాతన ధర్మం గురించి మనం ఎలా ఆ ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి, ధర్మం అసలు మనకి ఏం చెబుతోంది, ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏం తెలుసుకోవాలి, అంటే ప్రతిదీ వే ఆఫ్ లైఫ్, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా అర్థం చేసుకోవాలి, మన శాస్త్రాలు కానీ మన ధర్మం కానీ వీటి గురించి తెలుసుకుంటే ఇంత చక్కగా మన లైఫ్ ని లీడ్ చేయొచ్చా ఇవన్నీ పాటిస్తూ అనే ఒక భావన వస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న వీడియోస్ ద్వారా మనకు చెబుతూ ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మాట్లాడదాం హేమలత గారితో. వారికి వెల్కమ్ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హేమలత, ఒక పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. జ్యోతిష్యం, ఎందుకంటే వార ఫలాలు, రోజు దినఫలాలు, పక్షం, మాసం, సంవత్సరానికి ఒకసారి ఇలా చూస్తూ ఉంటాము. అంటే గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనిషి గమనం అదే విధంగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అవే డిసైడ్ చేసేస్తాయి అని చెప్పి. అంటే జ్యోతిష్యం నిజంగా మనం నమ్మాలా? గ్రహాలు ఇవన్నీ కూడా నిజమేనా? అవి ఎలా ఉంటే మన మనస్తత్వం అలాగే ఉంటుందా? మన లైఫ్ అసలు అవే డిసైడ్ చేస్తాయా అని అంటే నమ్మాలా అసలు మనం ఇవన్నీ? గ్రహాలు మన మీద జ్యోతిష్యం అనేది వర్క్ అవుతుందా అంటే అవుతుంది. ఎంత వరకు అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ జ్యోతిష్యం అనేది గ్రహాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని గ్రహాలు ఉంటాయి కదా, మూన్ అనేది కూడా ఒక గ్రహమే కాబట్టి అదే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే తీసుకుందాం. సాయంత్రం అయింది అనుకుంటే బీచ్ల్లోకి వెళ్ళినా సరే, సముద్రంలోకి వెళ్ళినా అలలు అనేటివి ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ టైంలో వచ్చే రేడియేషన్స్ కానీ, ఆ టైంలో వచ్చే ఫోర్సెస్ కానీ, ఆ టైంలో వచ్చే సిగ్నల్స్ దాన్ని బట్టి ఆ యొక్క అలలో అనేది ఉంటుంది. మన బాడీలో కూడా 70% ఆఫ్ వాటర్ ఉంటుంది అనమాట. ఎలాగైతే ప్రకృతిలో మనం కూడా ఒక భాగమే, ప్రకృతిలో సముద్రం ఒక భాగమే, అన్నీ భాగమే. కాబట్టి ఆ యొక్క ప్రకృతి సముద్రం మీద ఎలా అయితే ఎఫెక్ట్ చేస్తుందో మన బాడీ మీద కూడా అదే విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. అదే సైన్స్ చెప్తుంది అనమాట. అలా ఎలా అయితే మూన్ సముద్రం మీద వర్కౌట్ అవుతుందో మన బాడీలో ఉన్న వాటర్ మీద కూడా అదే విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. బట్ ఎంత వరకు అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా గ్రహాలు ఉంటాయి, అన్నీ మన మీద ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. మనం పుట్టిన తేదీ, నక్షత్రం అనేటివన్నీ, తేదీ, నక్షత్రం, తిథులు, వారాలు ఇవన్నీ కూడా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నాయి. ఇదంతా కూడా మన యొక్క పురాణాల్లో ఉన్నాయి. వీటిని నమ్మకూడదు అనేం లేదు, నమ్మొచ్చు. బట్ ఎంత వరకు అనేది అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గర నమ్మాలి అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క భావాలతో బిజినెస్ చేసేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళ యొక్క సరే నీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, నేను ఇన్స్టెంట్ సొల్యూషన్ ఇచ్చేస్తాను, ఇంత డబ్బులు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క మనోభావాలతో బిజినెస్ చేసేసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. అలాంటి వాళ్ళని నమ్మొద్దు. జ్యోతిష్యం అనేది ఎలాంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వర్షం వస్తుంది. ఇప్పుడు నా ఫోన్లో వెదర్ యాప్ ఉంటుంది, నేను చూసుకుంటా ఫస్ట్ వర్షం వస్తుందా రాదా, నేను ఆ టైంలో బయటకు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా లేదా అని చెప్పి చూసుకుంటే రేపు 3 o'clock వర్షం వచ్చేలా ఉంది అని అనిపించింది అనుకో, నేను ఒక అంబ్రెల్లా నా చేతిలో పట్టుకొని వెళ్తాను అనమాట. వర్షం వస్తే అంబ్రెల్లా వేసుకుని యూజ్ చేసుకుంటా, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా. అదే వర్షం పడలేదు అనుకుంటే అదే అంబ్రెల్లాని తెచ్చేసుకొని రిటర్న్ వచ్చేస్తాను అనమాట. అంటే మనకు ఒక సెక్యూరిటీ తడవకుండా పెట్టుకోవడానికి. జ్యోతిష్యం అనేది కూడా మన లైఫ్ లో ఇలాంటి జరగచ్చు, జరగకపోవచ్చు అని చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి అన్నమాట. ఒకవేళ అది జరుగుతుందేమో, నీకు ఇలాంటి గండం ఉంది అన్నప్పుడు మనం అది తీర్చేసుకుంటే మనకు తెలియకుండా మన దగ్గర ఒక మనోధైర్యం అనేది ఉంటది. ఓహో, నేను అలాంటి ప్రాబ్లం కి సొల్యూషన్ ఆల్రెడీ చేసేసుకున్నాను కదా, ఇంకా అలాంటి ప్రాబ్లం నాకు ఎదురుపడదు అని చెప్పి మనం కూడా ఫ్రీగా ఉంటాము. ఆ ధైర్యం ఉంటది మనకు అలాంటి జరగవు అని చెప్పి. అందుకని అలాంటివి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బిజినెస్ అయిపోయింది, అందరి దగ్గర చెప్పించుకొని అందరి దగ్గర మనం జ్యోతిష్యం తీసుకోవడం వల్ల మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గర, బాగా గైడ్ చేసే వాళ్ళ దగ్గర మీరు ఒక 2 సార్లు 3 సార్లు అనుభవం కలిగి ఉండి, మీ లైఫ్లో అలాంటివి జరగతాయి అని చెప్పి జరిగి మీకు అన్నీ బాగా అయింది అనుకుంటే, మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు మీకు మంచిగానే గైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళని ఫాలో అవ్వచ్చు. కానీ అందరినీ నమ్మకూడదు అనేది ఒకటి ఉందన్నమాట.
అనమాట. ఎందుకంటే ప్రతిదీ బిజినెస్ అయిపోయింది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం అయితే నిజం, అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. మనం దాంట్లో ఉదయాలు లేసిన కాడి నుంచి మనం అదే చూస్తాం. తిథి, వారం, నక్షత్రం అనేటి అన్ని చూస్తాం కాబట్టి నిజంగా జరుగుతుంది. అదే మనం చెప్పించుకునే మనిషి దగ్గర కూడా ఉంటారన్నమాట. అంతే, అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి చెప్పించుకోవాలి. రైట్, బిలీవ్ చేయాలి. ఎందుకంటే మనకి చెప్పబడి ఉంది కాబట్టి ఇది కూడా ఒక శాస్త్రం. అంతే. వితంతువుల గురించి మాట్లాడేటప్పుడు నియమాలు ఇలా చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడ బాధ అనిపిస్తూ ఉంటుందంటే పసుపు కుంకాలకి వాళ్ళు దూరం అయిపోయారని, పుష్పాలు ఎక్కడికన్నా అంటే ఏదైనా పేరెంటాలు ఏమైనా పిలిచినా ఇలా వెళ్ళలేని స్థితిలో ఉంటారు, ఉన్న వాళ్ళని తప్పించి పక్కన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇవి కాస్తంత బాధ అనిపించినా అసలు అంటే మన శాస్త్రంలో ఏముంది వీరి గురించి ప్రత్యేకంగా? నిజంగానే వాళ్ళు పువ్వులు తీసేయటం, కుంకుమ బొట్టు పెట్టుకోకుండా ఉండడం, రంగురంగుల వస్త్రాలు వేసుకోకుండా ఉండడం, ఇవి ఇలా ఉండాలా? వితంతువులు ఎందుకు అంటే మామూలుగా ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత ఒక ఏజ్లో ఉన్న, ఇప్పుడు ఒక 30-40 years ఉన్నారు, భర్త చనిపోయారు, అలాంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎక్కువ మంది జనాలు అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళని అసలు అందహీనంగా తయారు చేసేసే వాళ్ళు అనమాట. అంటే బొట్టులు ఉండకుండా, గాజులు ఉండకుండా, కొన్ని దగ్గర అయితే గుండు కూడా కొట్టేసేవాళ్ళు అనమాట. వాళ్ళు మూలే కూర్చోవాలి, ఒకే దగ్గర ఆడే ఉండాలి అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసారనమాట. అదేనేమో నిజమేమో అనుకునేవాళ్ళు. ఎందుకు అలా చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ రూట్ అనేది వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వకూడదు, వేరే వాళ్ళతో వాళ్ళు కలుస్తారేమో, ఇలాంటివన్నీ ఆలోచించి అలా చేసేవాళ్ళు అనమాట. అది అలా చేయడం వల్ల అదే సాంప్రదాయంగా వచ్చేసింది. కానీ స్త్రీని అలా చేయాలి అని చెప్పి ఎక్కడ మన శాస్త్రంలో చెప్పేం లేదు. భర్త చనిపోయిన తర్వాత అంటే చాలా పురాణాల్లో భర్తలు చనిపోయిన తర్వాత కూడా స్త్రీలు యుద్ధాలు చేసిన వాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత కూడా మంచి చీరలు కట్టుకొని, నారి చీరలు కట్టుకొని ఎంతో మంది రాజ్యాల మీద యుద్ధాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బొట్టు పెట్టుకోవాలా, గాజులు పెట్టుకోవాలని ఆలోచించలేదు. బొట్టు గాజుల గురించి వస్తే అమ్మాయికి ఇప్పుడు నాకేం పెళ్లి కాలేదు, నేను బొట్టు పెట్టుకున్నా, గాజులు వేసుకున్నా, గొలుసులు వేసుకున్నా అన్ని ఉన్నాయి. పెళ్లి కాకముందే మనకు వస్తుంది అనమాట. అది మన రైట్ లాగా ముందు నుంచే ఉన్నది. పెళ్లి అయిన తర్వాత ఎక్స్ట్రా ఏమొస్తుంది అంటే భర్త వస్తాడు, తాళి బొట్టు వస్తుంది. సరే, భర్త చనిపోయిన తర్వాత తాళి తీసేస్తే ఒక అర్థం ఉంది. అంతేగాని నువ్వు అసలు బయటకే రాకూడదు, నువ్వు అలాంటి చీరలే కట్టుకోవాలి అంటే, ఇవి కొంత లేదా పసుపు కుంకాలు తీసేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ శాస్త్రంలో చెప్పి లేదనమాట. అందరూ ఎలా అంటే అసలు ఆమెను పూజలకే రానికూడదు, అసలు పూజే చేయనికూడదు ఆమె దగ్గర, లేదా ఆమె దగ్గర అక్షంతలే వేపించకూడదు, ఆమె దగ్గర తాంబూలమే తీసుకోకూడదు అని చెప్తారు. మనం భర్త అనే వాళ్ళు అంటే వచ్చారు లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు. కొంతమంది లైఫ్ లాంగ్ కూడా ఉంటారు. దాన్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఒక మనిషి ఇలాగే ఉండాలి, అదే చెయ్యాలి అని చెప్పి సొసైటీ ఒక అమ్మాయి లైఫ్ని అసలు ఎటువంటి వాల్యూ లేకుండా చేసేస్తారనమాట. అలా చేయడం అనేది తప్పు. అది ఏ శాస్త్రంలో చెప్పలేదు మనకి, అలా చేయాలని ఎక్కడ చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ హేమలత. అంటే మీరు చెప్తుంటే ఇంకా వినాలనే ఉంది. బట్ అంత దూరం నుంచి రావటం, ఇంత టైం స్పెండ్ చేయడం, చాలా విషయాలు ఇంకా అందరికి తెలియనివి, ఇప్పటి జనరేషన్ కి అవసరమయ్యే విషయాలన్నీ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ.